హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ రోజు వీడియోలో వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను. అది చాలా సింపుల్ వేలో అయితే చేసుకోవచ్చండి. అసలు చెప్పుకోవాలంటే చాలా రొటీన్గా చేసుకునేది అనమాట. సో చాలా ఒక 10 నిమిషాల్లో అయిపోయే కర్రీ అనమాట. ఇది చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను చిక్కుడుకాయలు ఇలా ఒలిచేసుకొని ఇట్లా 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. ఇట్లా స్టవ్ మీద అయితే పెట్టాను. సో ఇవి ఉడికేసరికి నేను ఇంకా ఆనియన్స్ అలాగే టమాటా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల కర్రీ అయితే టేస్టీగా కూడా ఉంటుంది, అలాగే మనకి 2 పూటలకు కూడా సరిపోతుంది అనమాట. సో ఆనియన్స్ అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా పొట్టు తీసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ విధంగా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నేను 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా పచ్చిమిర్చి నిలువుగా చీల్చేసుకుంటే కొంచెం కారంగా కర్రీ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా ఇవి పక్కకు తీసేసుకొని ఇంకా నేను టమాటాలు కూడా 5-6 టమాటాలు అయితే నేను తీసుకున్నానండి. టమాటాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మరీ సన్నగా కాకుండా నాకు వీలైనట్టుగా ఇలా కట్ చేసేసుకున్నాను. సో ఇలా ఇవి కట్ చేసుకున్న టమాటా కూడా పక్కకు అయితే తీసేసుకొని ముందుగా మనం స్టవ్ మీద చిక్కుడుకాయలు అయితే పెట్టుకున్నాం కదండి. మనం ఇవి కటింగ్ చేసుకునేసరికి అవి అయితే ఉడికిపోవడం అయితే అయిపోతుంది అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా. ఇవి ఉడికిందా లేదా అని తెలియడం కోసం ఒక గింజను అయితే మనం తీసుకొని ఇట్లా చేత్తో నొక్కినట్లయితే అది మెత్తగా ఉడికిందో లేదో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో దీన్ని మూత పెట్టుకొని పక్కకి పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద నేను ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే పోసుకున్నానండి. సో నేను ప్రతి కుకింగ్ వీడియోలో చెప్తూ ఉంటాను కదా, నేను ఆయిల్ ప్రతి దాంట్లోకి కూడా కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇట్లా యూజ్ చేయటం వల్ల కర్రీ అయిపోయిన తర్వాత నూనె పైకి తేలి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కర్రీ. సో ముందుగా తాలింపులు అయితే వేసుకున్నాను. దీంట్లో ఎటువంటి మసాలా అయితే నేను యాడ్ చేయలేదు కాబట్టి నేను తాలింపులు అయితే ముందుగా వేసుకున్నానండి. తాలింపులు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను అనమాట. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కలిపి వేసేసుకోవచ్చండి. వేసేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 1.5 మినిట్ వరకు ఇట్లా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి బాగా. అలా మూత పెట్టుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది చాలా మెత్తగా కుక్ అయిపోతుంది. పంటికి తగిలినప్పుడు కసకసలు ఆడకుండా చక్కగా వస్తుంది అన్నమాట. ఇంకా ఆనియన్స్ టమాటాలు కూడా ఈ టైంలో వేసేసుకోవచ్చండి. చిక్కుడుగా అయితే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకొని ఉంటాం కాబట్టి ఇంకా అవి ఉడకవు అనే డౌట్ లేకుండా ఇంకా మనం ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట. టమాటా కూడా ఇట్లా చూసారు కదా, చక్కగా అడుగంటి నూనె తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా వీడియోలో. ఇట్లా అయితే ఉంటుంది. ఇంకా ఈ టైంలో మనం చిక్కుడుకాయలను అయితే ఉడకబెట్టుకుంటాం కదండి, వాటర్ అనేది లేకుండా ఒక బెజ్జరగిలకు వడపోసేసుకొని ఇట్లా మనం యాడ్ చేసేసుకోవాలి కర్రీలో. ఇంకా ఈ టైంలో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఈ సాల్ట్ అలాగే పసుపు అనేది చిక్కుడుకాయలకి ఉల్లిపాయ టమాటాలకి బాగా పట్టే వరకు 1 మినిట్ పాటు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని మీకు నచ్చినట్లు అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, చిక్కుడుకాయ కూడా చక్కగా ఉల్లిపాయ టమాటాతో పాటు మిక్స్ అయిపోయి చక్కగా మనకి ఉడికినట్టు కనిపిస్తుంది కదా. ఇంకా ఈ టైంలో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలండి. మనకి తగినంత కారం అయితే యాడ్ చేసుకొని కారం కూడా బాగా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఇంకా టైం అయితే పట్టదండి. ఆల్రెడీ చిక్కుడుకాయ టమాటా అన్నీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందైతే ఉంటాను ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయిన తర్వాత నూనె తేలినట్టు ఉంటుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గమనించినట్లయితే వీడియో మొత్తంలో కర్రీ మొత్తంలో నేను ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇలా గ్రేవీగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.